What you should tell the people. మీరు ప్రజలకు చెప్పవలసినది ఏమిటి? I am preaching, talking to the servants of God. నేను దేవుని సేవకులైన వారితో మాట్లాడుతున్నాను. What you should tell the people. ప్రజలకు మీరు చెప్పవలసినది ఏమిటి? Not healing. స్వస్థత గురించి కాదు. Not material blessing. మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలను గురించి కాదు. Tell them to count their number of days. వారితో చెప్పాల్సింది ఏమిటంటే మీ దినములేమిటో మీరు లెక్క పెట్టుకోండి. How soon you will have to go away. ఎంత త్వరగా మీరు వెళ్ళిపోతారో తెలుసుకోండి. Your life is like a shadow. మీ జీవితము నీడను పోలినదై ఉన్నది. This is the truth. ఇదే సత్యం. You can tell people. ప్రజలకు మీరు ఇలాగా చెప్పొచ్చు. How many great people lived here? ఎంతమంది మహానుభావులు గొప్పవాళ్ళు ఈ భూమి మీద బ్రతికారు. How many great people lived in Andhra Pradesh? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది గొప్పవాళ్ళు జీవించారు. Where are they today? ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? They all gone. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. You will also go away. మీరు కూడా వెళ్ళిపోతారు. But there is one way to become immortal. కానీ అమర్త్యతను ధరించుకోవడానికి ఒక్కటే మార్గం ఉన్నది. There is a true olive. నిజమైన ఒలీవ చెట్టు ఉన్నది. That has come from heaven. అది పరలోకము నుండి దిగి వచ్చినది. That has brought immortality. మరి ఆ చెట్టుకు అక్షయత ఉన్నది. So staying here, if you believe it will not help you. మరి అడవి ఒలీవ చెట్టు మీద ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచితే సరిపోదు. You hear that? వింటున్నారండి? Many people remain in the wild olive and believe that true olive. మరి అనేక మంది అడవి ఒలివల చెట్టు మీద ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. That will not help. అది ఏ మాత్రము సహాయపడదు. How many preachers understood that? ఎంతమంది బోధకులు దీన్ని అర్థం చేసుకున్నారు? From this wild olive, this branch has to be cut. ఇదిగో ఈ అడవి ఒలివ చెట్టు మీద నుండి నీవు నరకబడాలి. And then to be grafted to the true olive. ఆ పిదప నీవు నిజమైన ఒలీవ చెట్టు యొక్క కొమ్మకు అంటు కట్టబడాలి. Then only immortality come in you. అప్పుడు మాత్రమే నీలోనికి అమర్త్యత ప్రవేశిస్తుంది. Believing will not do. నమ్మిక ఉంచడం మాత్రమే చాలదు. By believing you will get healing. మరి నమ్మిక ఉంచడం చేత ఎవరు స్వస్థపడతారు? You will get healing, you will get blessing. మీరు బాగవుతారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. But to get eternal life, కానీ నిత్యత్వం పొందుకోరు. you have to be cut from here. మీరు ఇక్కడ నుండి వేరు చేయబడవలసి ఉంది. And should be grafted to the true olive. ఆ తర్వాత నిజమైన అడవి ఒలీవ చెట్టుకు అంటు కట్టబడాలి. This is not an easy job. ఇది సులభ సాధ్యమైన పని కాదు. For that one has to die for his own self. మరి దాని కొరకై ఒక ఆయన తనంతట తానే మరణించవలసి ఉండింది. And he has to forsake all. మరి అతడు అన్నిటినీ త్యజించవలసి ఉండింది. Hear me? వింటున్నారండి? But what people want? ప్రజలకేం కావాలి మరి? Lord, allow me to remain here. ప్రభువా ఇక్కడే ఉండడానికి అనుమతి ఇవ్వు. Help me to enjoy all the material blessing. భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా హాయిగా అనుభవించడానికి ఇవ్వు. Help me to get the love of my akka, amma, tata and all. ఓ అడవి ఒలీవ చెట్టు మీద అమ్మ ప్రేమ, అక్క ప్రేమ, తాత ప్రేమ, తండ్రి ప్రేమ పొందుకునే కృప దయచేయి. You have to tell them sorry. అలాంటి వారితో దయచేసి క్షమించండి అని చెప్పాలి. You tell them you have to cut off. ఇదిగో వారితో చెప్పండి మీరు ఇక్కడ నుండి వేరు చేయబడవలసిందే. If we have to get new life, మీరు నూతన జీవమును పొందుకోవాలనుకుంటే you have to forsake everything. మీకున్న సమస్తమును కూడా త్యజించాలి. We make gospel very cheap. మనము సువార్తను అతి చౌకబారుగా ఎంచుతాం. The Spirit of God tells me to share that and then close it. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చెప్పమని చెబుతున్నాడు గనుక లేఖన భాగాన్ని చదువుదాం. I may take 3 or 4 minutes more. ఇంకొక 3-4 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను నేను. Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం verse 40
verse 44 read. 44 వచనాన్ని చదువుదామండి. Matthew chapter 13 verse 44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం అండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక ధనవంతుడు ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొనెను. Here we find a man who found a pearl in a field. He sold everything and bought that field. ఇక్కడ ఒక మనుషుడు పొలములో ముత్యమును కనుగొని దాన్ని చూచి తనకున్నదంతా కూడా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. Then 45 and 46. 45-46 వచనాలండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను. Here we find a man after the pearl. He saw that pearl and sold everything and bought it. చూడండి, ఇక్కడ మనుష్యుడు ముత్యమును చూచాడు. దాన్ని చూచిన వెంటనే తన కలిగిన సమస్తమును కూడా అమ్మేసి ఆ అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడు. Then come to chapter 19 verse 16 to 22. అలాగే 19వ అధ్యాయంలోనికి రండి. 16 to 22. 19, 16 to 22. 16వ వచనం నుండి 22 వచనాలండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొకడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. My dear friends, you know all of this scripture. నా ప్రియమైన స్నేహితులారా, మీకందరికీ కూడా ఈ లేఖన భాగాలు తెలుసు. Eternal life is not free. నిత్య జీవం అనేది ఉచితంగా ఇచ్చేది కాదు. Isaiah 55 verse 1 and 2. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Isaiah 55 1 and 2. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియక ఏ ద్రాక్షారసమును పాలను కొనుడి. Here many people think that the gospel eternal life is free. ఇక్కడ అనేక మంది నిత్య జీవం అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది అనుకుంటారు. Here it says, though you do not have money, it says come. ఇక్కడ రాయబడిన మాటలు విన్నారు కదా, రూకలు లేకున్నా కూడా మరి కొనడానికి రండి అని పిలుస్తున్నాడు. Come, రండి. what you have to do? నీవు చేయాల్సిందేమిటి? Come and take it. వచ్చి తీసుకోవాలా? You have to buy. దాన్ని కొనాలి. To buy you have to give something. కొనడానికి నీవు కొంత ఇచ్చుకోవాలి. What you have to give? నీవు ఇవ్వాల్సిందేమిటి? All yourself. నీకున్న నీ స్వయం అంతటిని ఇవ్వాలి. Then only you will get eternal life. అప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని నీవు పొందుకోగలవు. How many preachers understood this? ఎంతమంది బోధకులు ఈ సంగతిని అర్థం చేసుకున్నారు?
Eternal life is not free. నిత్య జీవం అనేది ఉచితముగా ఇవ్వబడేది కాదు. By money you cannot get it. డబ్బు ద్వారా దాన్ని పొందుకోలేవు. The costliest things in the whole universe is eternal life. మరి భూమండలం అంతటిలో అతి ఖరీదైనది ఏమిటంటే నిత్య జీవం అనేది. To buy that, దాన్ని కొనాలనుకుంటే you have to give your whole self. నీకున్న నీ స్వయాన్నంతటిని కూడా అప్పగించవలసి ఉంటుంది. Understood? అర్థమైందండి? Unless you give your whole self, you won't get eternal life. నీకున్న నీ స్వయం అంతటిని నీవు ఇవ్వనట్లయితే నిత్య జీవాన్ని మాత్రం అనుభవించలేవు. You have to buy eternal life. నీవు నిత్య జీవమును కొనవలసిందే. How? ఏ ప్రకారంగా? Rich or poor or anyone, ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనాను సరే give your whole self. నీకున్న స్వయం అంతటిని సమర్పణ చేయి. I die for myself. నా కొరకు నేను చచ్చిపోతాను. I die for myself. నా స్వయం కొరకు నేను చస్తాను. Christ now lives in me. క్రీస్తే ఇప్పుడు నాలో నివసిస్తున్నాడు. Jesus, I die for you. యేసు నేను నీ కొరకు చచ్చిపోతున్నాను. For that it has to be cut. దాని కోసం ఇక్కడ నరికివేయబడాలి. When it is cut, the life is gone. ఇక్కడ నరికివేయబడితే కింద నుండి వచ్చే జీవం అయిపోయినట్టే, ఇక Dead. చచ్చిపోయినట్టే. Then it is grafted here. ఆ తర్వాత ఇక్కడ అది అంటుకట్టబడింది. Then new life comes here. అప్పుడు నూతన జీవము దానిలోనికి వస్తుంది. That's why Paul says, అందుచేతనే పౌలు గారు అంటాడు, I am dead to Christ. నేను క్రీస్తు కొరకు చచ్చినవాడు. Now Christ lives in me. ఇప్పుడు క్రీస్తే నాలో నివసించుతున్నాడు. Christ sees through my eye. క్రీస్తే నా కళ్ళ ద్వారా చూస్తున్నాడు. Christ hears through my ear. క్రీస్తే నా చెవుల ద్వారా వింటున్నాడు. Christ speaks through my tongue. క్రీస్తే నా నాలుక ద్వారా మాట్లాడుతున్నాడు. Christ works with my hand. మరి క్రీస్తే నా చేతుల ద్వారా పనిచేస్తున్నాడు. Christ uses my feet to walk. మరి క్రీస్తే నా పాదములను నడవడానికి వాడుకుంటున్నాడు. That is new creation. అదే నూతన సృష్టి అంటే. That is only new creation. అది ఒక్కటే నూతన సృష్టి. That is not happening in you. అదే గనుక నీలో సంభవించినట్లయితే, Friend, you are still here. స్నేహితుడా నీవింకా ఇక్కడనే ఉన్నావు. You may be baptized in water. బహుశా నీవు నీళ్ళలో బాప్తీసం తీసుకోవచ్చు. You may be speaking in tongue. మీరు బహుశా అన్య భాషలు మాట్లాడుతుండొచ్చు. But still you are here. అయినప్పటికీ ఇంకా ఇక్కడే ఉన్నారు. But when you are chopped off from here, కానీ ఎప్పుడైతే ఇక్కడ నుండి మీరు నరికివేయబడతారో, you have become a new creature. అప్పుడే మీరు నూతన సృష్టిగా మారుతారు. That's why Paul says, అందుచేతనే పౌలు గారు అంటున్నారు, those who are in Christ is a new creature. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి అయి ఉన్నాడు. This branch is transformed completely. ఇదిగో ఈ కొమ్మ ఇక్కడ నుండి పూర్తిగా అక్కడికి చేరుకుంది. For that you have to die. దాని కోసం నీకు నీవే చావాలి. You have to die. నీవు చావవలసిందే. Without dying it is not possible. చావకుండా ఇది సాధ్యము కానే కాదు. Unless you are cut off it is not possible. నీవు నరకబడనంత వరకు ఇది సాధ్యమే కాదు. Pray. ప్రార్థన చేయండి.